శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి దేశే దేశే కళత్రాణి దేశే దేశే చ బాంధవ. ఎంత మా ఆవిడన్నా ఎంత మా పిల్లలన్నా అసలు అగ్ని పరీక్ష వస్తే దీని మీద ఉన్న మోహం వాళ్ళ మీద ఉండదు. ఇది నాది అన్న అభిమానంతో ఉంటాడు. శిథిలమైపోయిన ఇల్లోటి ఉంటుంది, కానీ ఇది ఫలానా వారికి చెందినది అని అక్కడ ఒక ఫలకం తగిలిస్తారు, ఎవరో దాన్ని ఆక్రమించేయకుండా. అలా నాది అన్న అభిమానం పెంచుకుని నిలబడుతుంది ఆ వాయువు. అది కర్త అంటే తనూభవుడు. కొడుకు చేసిన హోమానికి వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. దాన్ని వ్యానవాయువు అంటారు. దానికి స్థానం లేదు. ప్రాణవాయువుకి హృదయస్థానం, అపానవాయువుకి గుదస్థానం, వ్యానవాయువు మాత్రం శరీరం అంతా నిండి ఉంటుంది. అది అలాగే ఉదానము అని ఒక వాయువు, అది మహోపకారం చేస్తుంటుంది. ఏమిటది చేసే మహోపకారం అంటే, అసలు మనుష్య ప్రాణికి ఇవ్వబడినటువంటి ఒక పరమాద్భుతమైనటువంటి పరికరం ద్వారా మాట బయటికి వచ్చేట్టు చేసే వాయువే ఉదానవాయువు. అది కింద నుంచి పైకి ఎక్కుతుంది, మూలాధార చక్రం దగ్గర నుంచి పైకి ఎడుతుంది. పైకి వెళ్ళి ఈ నోటి గుండా మాట రావాలి కదూ, స్వరపేటిక దగ్గరికి వచ్చి నాకు ఒక భావన వచ్చిందనుకోండి ఇది మాట్లాడదామని, ఆ భావన స్వరపేటికకి తగిలి రాపిడి చెందుతుంది. రాపిడి చెందితే అది తగిలింది అంటారు, ఆహతం. అందుకే మీరు శబ్దము యొక్క ఉత్పత్తి యందు చూడండి, రెండు కలిసి ఉరిపిడి పడకపోతే పుట్టదు శబ్దం. వయలిన్ అన్నాను అనుకోండి, రెండు రాపాడిస్తే వస్తుంది. వీణ గోటితో మీటి పెనగితే వస్తుంది. వేణువు ఊది కన్నంలోంచి బయటికి వచ్చి ఒరిపిడి చెందితే వస్తుంది. మాట గాలి స్వరపేటిక ఒరిపిడి చెందితే వస్తుంది. శంఖము గాలి శంఖంలోకి ఊది ఒరిపిడి చెందితే వస్తుంది. శబ్దోత్పత్తి యందు రెండు కలిసి ఒకదానితో ఒకటి ఒరిపిడి చెందుతాయి, దాని చేత ఉత్పత్తి అవుతుంది. అలా ఒరిపిడి చెందడానికి పైనుంచి కిందకెడితే వాయువు ఉత్పత్తి అవ్వదు. అందుకే మీరు చూడండి, ఊపిరి పీలుస్తూ మాట్లాడండి అన్నారు అనుకోండి, మాట్లాడలేరు. నేను మాట్లాడేటప్పుడు మధ్య మధ్యలో చిన్న విరామం ఉంటుంది, కానీ అది మీకు ఉపన్యాసంలాగే ఉంటుంది. అది దేనికి అంటే, నేను ఊపిరి తీసుకుంటూ ఉంటాను. తీసుకోకుండా ఎలా? నేను తీసుకున్న ఊపిరినే వాక్కుగా మళ్ళీ మార్చి వ్యయం చేస్తాను అన్నప్పుడు కిందకెడుతుంది. వాక్కుగా వచ్చేటప్పుడు పైకి ఎక్కుతుంది. మూలాధార చక్రం దగ్గర నుంచి పైకొచ్చి స్వరపేటిక యందు ఆఘాతమవుతుంది, కొట్టుకుంటుంది. కొట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే, నాలుక నర్తించి ఎక్కడెక్కడెక్కడెక్కడ తగులుతోందో అప్పుడు వర్ణ సముదాయమై అక్షరములై, అక్షరములు పదములై, పదములు వాక్యములై నాలోంచి బయటికి వచ్చి ఆకాశమునందు శబ్దగుణకమై ప్రయాణం చేసి చెవుల గుండా మీలోకి వెళ్ళి నాలోని భావన మీలోని భావన ఒకటై సభాభ్య సభాపతిభ్యశ్చవో నమో నమో. అది యజుర్వేదం. రుద్రాధ్యాయం తెల్లవారితే అభిషేకం చేస్తాం కదా, సభాపతి సభ ఒక్కటవుతాయి. నా అభిప్రాయం మీ అభిప్రాయం అవుతుంది. ఓ ఈయన ఇది చెప్పారు, మీరు గుర్తించి సంతోషిస్తారు. సభాపతి శివస్వరూపం, సభ శివస్వరూపం. రెండు శివుళ్ళు ఒక్క శివుడు అయిపోతున్నాయి. దేని చేత? శబ్దము చేత. కాబట్టి అలా శబ్దమును ఉత్పత్తి చేస్తాడు, దాని చేత తరించిపోతాడు. అందుకే శబ్ద బ్రహ్మమయీ చరాచరమయీ జ్యోతిర్మయీ వాంగ్మయీ. కదలికల చేత వచ్చేవన్నీ అమ్మవారు. ఆ కదిలితే తప్ప శబ్దం రాదు. కదిలినంతసేపు ధర్మం అమ్మవారు. కదలికలు లేకుండా మౌనంలో అనుభవిస్తే శివం. ఇప్పుడు ఆ వాయు రూపంలో, ఉదాన వాయు రూపంలో స్వరపేటిక నుండి వాగ్రూపంగా పైకొస్తాడు. నేను రామా అన్నాను అనుకోండి, ఆ రెండు అక్షరాలు పలికినందుకు నా పాపరాశి ధ్వంసం అవుతోంది. నమ్మకం ఉండి పలికితే. అంటే నా ఉద్దేశం పాపాలు చేస్తుండడం రామనామని చెప్పండి అని కాదు నేను ప్రతిపాదిస్తున్నది. అయ్యయ్యో తెలియక చేశానే, ఇంక చెయ్యకూడదని పశ్చాత్తాపం పొంది అన్నది అందులో అంతర్లీనం. అంతేగాని అన్నమాట ఒకటి పట్టుకోమని కాదు నా ఉద్దేశం. కాబట్టి ఒక భగవన్నామం పలకడానికి నాకు స్వరపేటికైనా ఆధారం, ఓ మంచి మాట మాట్లాడాలంటే స్వరపేటికైనా ఆధారం,
నాకు తెలిసిన విషయం ప్రతిపాదించాలంటే స్వరపేటికైన ఆధారం. ఆ స్వరపేటికలోంచి మాట రావాలంటే వాయుతో అది ఘర్షణ పొందాలి. అది కింద నుంచి పైకెక్కుతుంది, పైకెక్కి స్వరపేటికకి తగిలి వాక్కుగా పైకొస్తోంది. అది కంఠమునందు నిలబడుతుంది ఉదానమన్న వాయువు. అందుకే మీరు చూడండి, ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు ఇలా వేలు కానీ ఏదైనా పెడితే మీకు ఒక రకమైనటువంటి ఆ ప్రకంపన తగులుతుంది. అది ఎందుకు తగులుతుంది అంటే, మీరు మాట్లాడడం ఆపి వేలుంచండి, ప్రకంపన ఉన్నది. ఇప్పుడు చేయకండి, ఇంటికి వెళ్ళి చేసుకోండి. ఇలా పెట్టారనుకోండి, ప్రకంపన తగులుతుంది. అంటే అది వాయువుతో స్వరపేటిక ఘర్షణ పొందుతోంది. అది ఏం చేయలేదనుకోండి, ప్రకంపన ఉండదు, అంటే ఘర్షణ లేదు. అది అలా వాగ్రూపంగా మారేటటువంటి అనుగ్రహాన్నిచ్చి ఎన్ని మాటలు మాట్లాడి ప్రశాంతత పొందుతున్నామండి. ఆ మాటలు మాట్లాడే పాపం కూడా మూట కట్టుకుంటాం. పావలా ఖర్చు లేదుగా, ఏవైనా మాట్లాడేయచ్చు. కానీ లెక్క పెట్టేవాడు ఉన్నాడని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. తేలికగా పుణ్యం, తేలిగ్గా పాపం. దాంతో ఏది ఏమైనప్పటికీ వాగ్రూపంలో మనుష్యుడు మాట్లాడడానికి అనుగ్రహిస్తున్నటువంటి వాయువుగా కంఠమనందు నిలబడేటటువంటి పరమశివ స్వరూపానికి ఉదానవాయువు అని పిలుస్తారు. ఇప్పుడు చెప్పండి, ఇవాళ ఉదయం నిద్రలేచి నుంచి రాత్రి వరకు ఆయన వలన ఎన్ని ఉపకారాలు పొందాను. అందుకే ఆఖరణ అంటే ఇక నిద్రలోకి వెళ్ళిపోయే ముందు నిద్రాకాలిక సుఖాన్ని ఇచ్చేవాడు కూడా ఆయనే. మళ్ళీ స్వల్పకాలికలయం అంటారు. నేను మంచి పరుపెక్కితే నిద్ర పట్టదు, గాలేస్తే నిద్ర పట్టదు, ఆలౌట్ పెట్టుకుంటే నిద్ర పట్టదు. దేనికి నిద్ర పడుతుందంటే శివానుగ్రహం కలిగితే నిద్ర పడుతుంది. ఎక్కడున్నా నిద్ర పడుతుంది. కొంతమంది అదృష్టవంతులు ఉంటారు, కారు ఎక్కినా రైలు ఎక్కినా ఈ స్టేషన్లో దిగి ఆ స్టేషన్కి వెళ్ళిపోతూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా నిద్రపోతారు. ప్రవచనాల్లో నిద్రపోతారు, కచేరీల్లో నిద్రపోతారు. అదృష్టం మాట్లాడుతూ కూడా నిద్రపోయే వాళ్ళు ఉంటారేమో, నాకు తెలియదు. అది శివానుగ్రహం, స్వల్పకాలిక లయం. పడుకుంటే నిద్ర పట్టాలి అంటే శివానుగ్రహం ఉంటే తప్ప నిద్ర పట్టదు. అందుకే పరమ కృతజ్ఞత ఆవిష్కరించడానికి నిద్రపోతూ మంచం మీద పడుకునిపోయే ముందు 11 మాటలు శివనామని చెప్తారు. శివ 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 అని 11 మాటలు చెప్తారు. ఇన్ని కదలికలనిచ్చి గాలి రూపంలో నన్ను అనుగ్రహించావు, నీకు నేను కృతజ్ఞత చెప్తున్నాను. ఇక్కడతో సరిపోలేదు, దీని మీదకి శరీరం చేర్చి అలా ఉంచుతాను. అంటే దాని ఉద్దేశం నిద్ర పట్టేయడానికి నేనేం కొనుక్కురాలేదు. ఆయన అనుగ్రహం కలిగితే నిద్రాకాలిక సుఖాన్ని పొందుతాను. నిద్రా సమాధి స్థితి సంచార పదయో ప్రదక్షిణ విధి స్తోత్రాణి సర్వా గిరః యజ్జత్ కర్మ కరోమి తత్తదకిలం శంభో తవారాధనం అంటారు శంకర భగవత్పాదులు. అది తెలుసున్నప్పుడు నువ్వు ఏ పని చేస్తున్నా శివుడితో అనుసంధానం అవుతూ ఉంటావు. పైగా ఇది విరాట్ స్వరూపం శివుడిది అయినప్పుడు ఆ విరాట్ స్వరూపమునందే ఈ పిండాండము కూడా ఉంది, బ్రహ్మాండమునందు. ఇప్పుడు ఆయనలో నువ్వున్నావు, సముద్రమునందు కెరటం ఉన్నట్టు. సముద్రము లేని కెరటం ఉంటుందా? కెరటం పుట్టేది సముద్రంలో, కెరటం పెరిగేది సముద్రంలో, కెరటం ప్రయాణం చేసేది సముద్రంలో, కెరటం విరిగిపోయేది సముద్రంలో, కెరటం కలిసిపోయేది సముద్రంలో. కెరటం అన్నది సముద్రం కన్నా వేరుగా మాట వినపడుతుంది, కానీ నిజానికి కెరటం కన్నా సముద్రం వేరే లేదు. సముద్రము లేని కెరటము లేదు, కెరటములు లేని సముద్రం మాత్రం ఉంటుంది. లోపలికెడితే ఓడలో వెళ్ళే వాళ్ళకి బాగా తెలుస్తుంది, ఒడ్డున కూర్చునే వాళ్ళకి కెరటాలే తెలుస్తాయి కదూ. కాబట్టి మనం జీవుడు కెరటం లాంటివాడు, శివుడు సముద్రం లాంటివాడు. ఆయనలో పుట్టి ఆయనలో పెరిగి ఆయనలో విరిగి ఆయన ఎందే పడిపోతుంటాం. కాబట్టి శివ మీకు కృతజ్ఞత 11 సార్లు శివనామని చెప్తాం. అయినప్పుడు ఇప్పుడు ఆయన వాయురూపంతో ఉన్నాడు. ఆ వాయురూపంతో ఉండి ఉదానము అన్న పేరుతో కంఠమును అలంకరిస్తాడు. ఇప్పటికి మీకు నేను 3 రూపాలు చెప్పాను. ప్రాణముగా హృదయస్థానము, అపానముగా గుదస్థానము, అలాగే ఆయన సమానముగా శరీరమునంతటినీ ఆవహించి ఉంటాడు. ఉదానముగా 4వ స్థానము కంఠమునందు ఉంటాడు. ఇక ఇంకొకటి కూడా ఉంటుంది, ప్రధానమైనటువంటి రూపం. ఏది అంటే ప్రాణ అపాన ఉదాన సమాన వ్యాన. ఇందులో ఆయన శరీరాన్నంతటినీ కూడా రక్ష చేస్తాడు, సమానవాయు రూపంలో ఉంటాడు. ఆ సమానవాయు రూపంలో ఉన్నప్పుడు నాభీస్థానంలో ఉంటాడు. నాభీస్థానమునందుండి జీర్ణమైనటువంటి పదార్థంలో ఉన్న శక్తినంతటినీ కూడా కండరములతో లాక్కుంటాడు. ఈ లోపల కవ్వం తిరిగితే ఎలా చిలుకుతుందో అలా చిలుకుతాయి కండరాలు. చిలికిన తరువాత అందులోంచి శక్తితో కూడుకున్నటువంటి పదార్థం, ముఖ్యమైనటువంటి పదార్థం, శక్తినిచ్చేది తేలుతుంది. దాన్ని లాక్కుంటాయి ఆ కండరాలు.
లాక్కుని ఒక్క ఇక్కడ పెట్టుకోదు, శరీరానికి అంతటికీ కూడా శక్తిని పంచుతుంది. అలా ఈ శక్తినంతటినీ పంపిణీ చేసేటటువంటి వాడిగా, తిన్న ఆహారములో ఉన్నటువంటి శక్తిని లాక్కునేవాడిగా నాభీస్థానమునందు వాయు రూపంలో కూర్చుంటాడు. అలా కూర్చున్న వాడిని సమానము అని పిలుస్తారు. రెండవ ఉపకారం ఇంకొకటి ఉంటుంది, అనుషంగిక ప్రయోజనం అంటారు. అది ఏ ప్రయోజనం చేస్తాడంటే, శరీరం పెరుగుతున్నప్పుడు పెరుగుతున్నవి ఏవేవి ఎలా పెరగాలో అలాగే పెరిగేటట్టు చూస్తాడు. సమానము అన్న మాటలో అర్థం అది. గోళ్ళు ఉన్నాయనుకోండి, ఒక గోరే పెరిగి మిగిలిన గోళ్ళు పెరగకపోతే వ్యాధి, అన్ని గోళ్ళు పెరగాలి. వెంట్రుకలు ఉన్నాయనుకోండి, అన్ని వెంట్రుకలు పెరగాలి. మళ్ళీ వెంట్రుకలలో కొన్ని వెంట్రుకలు పెరగకూడదు, ఈ వెంట్రుకలు పెరుగుతాయి. కను రెప్పకి చివర కొన్ని వెంట్రుకలు ఉంటాయి, అవి పెరగకూడదు. అవి పెరిగిపోయి జడలు వేసుకోవడాలు, పూలు పెట్టుకోవడాలు ఉండవు వాటికి, అవి అంతే అలాగే ఉండాలి. అది కూడా ఏమి పరమేశ్వర అనుగ్రహం అండి. ఎక్కడ దర్శిస్తాం శివుణ్ణి? ఇక్కడున్నాడు ఆయన. కంటి రెప్ప చివర ఉండే వెంట్రుక ఇలా వాలదు. ఏదో శ్రీశైలంలో నీటిని విడుదల చేస్తే ఇలా పడి ఇలా లేస్తుందే, అలా అలా ఇలా ఉంటుంది. అది ఇప్పుడు మనం కొత్తగా తీగ కంచె వేసి రక్షిస్తున్నాం అంటాం. అది మొట్టమొదట శివుడు పెట్టిన ప్రక్రియ. కను రెప్ప ఇలా మూసి పడుకున్నాను అనుకోండి, నిద్రపోతే ఇలా అడ్డొచ్చి ఇలా లేచి నిలబడి ఉంటాయి. వైర్ ఫెన్సింగ్ వేశారంటారు, అందులోంచి ఏది కూడా దాటి కంటి లోపలికి ఇక ప్రవేశించడానికి వీల్లేదు. ఎందుకంటే అది సర్వేంద్రియాణం నయనం ప్రధానం, అంత రక్షణ కవచం పెట్టాడు ఆయన. ఆ వెంట్రుకలు పెరగడానికి వీల్లేదు. ఈ వెంట్రుకలు సమానంగా పెరగాలి, గోళ్ళు సమానంగా పెరగాలి, చేతులు సమానంగా పెరగాలి, కాళ్ళు సమానంగా పెరగాలి. ఏవేవి ఎలా పెరగాలో అలాగే పెరిగేటట్టు అన్ని అవయవములకు సమానంగా శక్తిని పంపిణీ చేయాలి. అది తల నుండి అరికాలు వరకు రక్తం ఎక్కడెక్కడ ఎంత వెళ్ళాలో, ఎంత వేగంతో వెళ్ళాలో, ఎలా ప్రవహించాలో, వెంట్రుకల వంటి రక్తకేశనాళికలలో కూడా ఎక్కడెక్కడ రక్తం ప్రవహించాలో అక్కడక్కడ అలా ప్రవహించేటట్టుగా అవన్నీ నేను చూసుకుంటున్నానా? వీధిలో విషయాలన్నీ చూస్తాను కానీ అవన్నీ చూసుకుంటూ ఉంటాడు. అది సమాన వాయువు అంటారు. ఏం ఉపకారం ఇది! ఇవన్నీ విన్నాక మీరు ఒకసారి ఆ గుళ్ళోకి వెళ్లకుండా ఉండగలరా? అలా ఉంటే ఎందుకులేండి. కాబట్టి సమాన వాయువుగా నాభీస్థానమునందుండి పచనమైనటువంటి శరీరంలో ఉన్నటువంటి శక్తిని శరీరావయవములకు పంపిణీ చేస్తున్నాడు. రెండు, అన్ని ఏవేవి పెరగాలో వాటిని సమానంగా ఎలా పెరగాలో అలా పెరిగేటట్టుగా శాసనం చేస్తున్నాడు. కుడికాలు 6 నెలలు పెరుగుతుంది, ఎడంకాలు 6 నెలలు పెరుగుతుంది అంటే చచ్చిపోతాడు మనిషి. అన్నీ ఏవి ఎలా పెరగాలో అలా పెరగాలి. అది చూస్తున్నాడు మహానుభావుడు, పరిపాలన చేస్తున్నాడు. అందుకని ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన వాయువులు అంటారు, పరిపాలన చేస్తుంటాడు. నాగ కూర్మ కృకర ధనంజయ దేవదత్తములని ఇంకొక 5 వాయువులుగా విడిపోతాడు. ఇవి ప్రధానంగా విడేటటువంటి 5. ఇంకొక 5 కూడా శరీర వ్యాపారములను నిర్వహిస్తాడు. నాగము అంటారు. నాగవాయువు ఏం చేస్తుంది అంటే, అది ఈ లోపల పదార్థం అయిపోయిందనుకోండి, శక్తి తగ్గిపోతోంది, మాకు శక్తిని ఇవ్వడానికి నువ్వేం పెట్టలేదు కాబట్టి నేను శోషించిపోతున్నాను అని చెప్తా ఇంద్రియాలు. దాన్ని తెలుసుకుంటుంది సమానవాయువు. ఇక్కడుంది కదా నాభీస్థానంలో, వెంటనే చెప్తుంది జీవుడికి, ఒరే లోపల పదార్థం అయిపోయిందిరా, మళ్ళీ పదార్థం వేయి, పచనం చేసి అన్ని అవయవాలకి అందిస్తాను. నువ్వు డబ్బు సంపాదించడం కోసం తినకుండా పరిగెడితే అలా తిను, కాస్త ఏదో పడయి లోపల అని లోపల మంట రూపంలో చెప్తాడు, ఆకలి రూపంలో చెప్తాడు కడుపులో. చెప్తే అప్పుడు మళ్ళీ అందులో కొంత పదార్థం పడేస్తే దాన్ని పచనం చేసి జీర్ణం చేసి శక్తిని మళ్ళీ అందిస్తూ ఉంటాడు. అలా అందించి మంట రూపంలో ఆకలేస్తోంది అంటారే, ఆ మంట పెట్టి పదార్థం అయిపోయిందని చెప్పి ఉపకారం చేస్తున్నవాడు నాగవాయువుగా ఉపకారం చేస్తాడు. కూర్మవాయువు అని ఒక వాయువు ఉంటుంది. నాగ కూర్మ కృకర ధనంజయ దేవదత్తములు అని. అందులో ఈ కూర్మవాయువు ఏం చేస్తుంది అంటే శరీరమునకు కాంతినిస్తుంది. ఈ కాంతి ఉపాసన బలాన్ని బట్టి పెరుగుతూ ఉంటుంది. ఒక్కొక్కడు చూడండి, చూస్తే అబ్బా ఏమి మూర్తిరా అనిపిస్తుంది. చూసేటప్పటికే మనశ్శాంతి కలుగుతుంది. మీరు కొందరు దగ్గరికి వెళ్ళి కూర్చోగానే ఎంతో సంతోషంగా ఉంటుంది.
5 నిమిషాలు కూర్చుందాం అనుకున్నవాడు ఇంకో 10 నిమిషాలు కూర్చుంటాడు. మీరు అందుకే చూడండి, అది ఆకర్షణ శక్తి. అది దేనివల్ల వస్తుంది అంటే దైవ సంబంధంగా వస్తుంది. ఒక్కొక్కరు శరీరంతో ఉన్న కాలంలో ఒక్కొక్క ఇల్లు తీర్థయాత్రా స్థలంగా ఉంటుంది. ఆ ఇంటికి బారులు తీరి పెడతారు. వెళ్ళి అన్ని 100 మంది దర్శనం చేసుకుని ఒక దేవాలయానికే వెళ్ళామన్న అనుభూతిని వారు ఒక్క మాట మాట్లాడితే, అబ్బా మహానుభావుడు ఇవాళ నన్ను పన్నెత్తి పలకరించారండి, ఏమి ప్రేమండి, ఎంత బాగా మాట్లాడతారండి, ఒక్క మాట మాట్లాడితే ఎంతో సంతోషపడిపోతారు. అసలు మాట్లాడక్కర్లేదు, ఆయన ఒకసారి చూస్తే చాలు ఎంత సంతోషం, ఆయన ఒకసారి ముట్టుకుంటే చాలు ఎంత సంతోషం. అది ఎక్కడిది అంటే కూర్మవాయువు. ఆ వాయువు ఏం చేస్తుందంటే భగవంతుడికి ఎంత దగ్గరగా జరుగుతున్నాడో అంత కాంతిని వెదజల్లుతుంది. ఆరా అంటూ ఉంటారు. మనకి ఇప్పటికీ ఒక అలవాటు ఉంది, భగవంతుని యొక్క మూర్తులు మహాత్ముల యొక్క మూర్తులను చిత్రములను గీసినప్పుడు చుట్టూ కాంతి వలయం గీస్తారు. ఆ కాంతి వలయంగా ఆ భగవత్ సంబంధమైన ఆకర్షణ, దాన్ని దుర్వినియోగం చేయకూడదు, చెయ్యరు కూడా పెద్దలు. అలా ఉంచగలిగినటువంటి శక్తిగా పైకి కాంతిగా ప్రకటనమవుతుంది. వాక్కుని ఆశ్రయించి యోగిగా నిలబడుతుంది. ఆయన అన్నమాట నిజమవుతుంది. అది దాన్ని ఈశ్వరుడు నిజం చేస్తాడు. ఆయన నిజం చేయడం, ఆయన నిజం పలకడం కాదు, ఆయన అన్నది ఈశ్వరుడు నిజం చేస్తాడు. దాన్ని యోగి వాక్కు అంటారు. ఆయన ఓ మాట అన్నాడు అనుకోండి, ఈశ్వరుడు దాన్ని నిజం చేసేస్తాడు అంతే. అదిగో ఆ శక్తిని కట్టబెట్టేటటువంటి వాయువు ఏదుందో దాన్ని కూర్మవాయువు అంటారు. ఇక కృకరవాయువు, ధనంజయ వాయువు, దేవదత్తము అని ఇంకొక 3 వాయువులు ఉంటాయి. ఇందులో నాగము ఆకలి వేసినట్టే, కూర్మము కాంతినిచ్చినట్టే, కృకరము ఏం చేస్తుంది అంటే నిద్రపోరా 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 అని దేవదత్తము చెప్పినట్టే అన్నం ఎక్కువ తినేస్తున్నాను అనుకోండి, ఎందుకంటే 3వ వంతు మాత్రమే నింపాలి అని వేదం. కడుపులోకి తినేటప్పుడు కడుపు నిండిపోయేటట్టుగా తినకూడదు అని చెప్తుంది వేదం. 3వ వంతు ఘనానికి ఇవ్వాలి, అన్నానికి. ఇంకొక 3వ వంతు నీటితో నింపాలి. 1 వంతు ఖాళీ వదిలిపెట్టాలి గాలికి. గాలికి చోటు వదిలిపెట్టలేదనుకోండి అజీర్ణం వస్తుంది. మళ్ళీ అది అపానవాయు రూపాన్ని పొంది కింద నుంచి వెళ్ళడం మొదలు పెడుతుంది. అది అనారోగ్య హేతువు. నువ్వు సరిగా తింటలేదు, నువ్వు తినేటప్పుడు నియమం పాటించట్లేదని గుర్తు. మౌనంగా తినాలి, పరిమితంగా. దైవర్పితమైన ఆహారం, సాత్విక ఆహారం 3వ వంతు ఖాళీ విడిచిపెట్టి తినాలి. అందులో వాయు సంచారం ఉంటుంది, సమాన వాయు సంచారం. లేకపోతే మళ్ళీ అపానవాయువుగా ఆయన దేహాన్ని రక్షించవలసి వస్తుంది. కాబట్టి ఏమవుతుంది అంటే అలా ఎక్కువ తినేస్తున్నాడు అనుకోండి, దీనికి శత్రుత్వం ఉంటుంది నియంత్రణ లేనప్పుడు. ఇది రుచి కోసం తింటుంది. దీని పని ఏముందండి, ఓసారి మీరు పడేసుకొని లోపల దోహేస్తుంది, బాగుందంటూ ఉంటుంది. ఇంకా పెట్టు ఇంకా పెట్టు ఇంకా పెట్టు. అప్పుడు లోపల నుంచి శివుడు చెప్తాడు, అలా లోపలికి తొయ్యకు, 3వ వంతు అయిపోయింది, ఇంకో 3వ వంతు అయిపోయింది, మూడో వంతు అయిపోయింది, పైకి కూడా ఎక్కేస్తోంది, ప్రమాదం, ఇబ్బంది పడిపోతావు, ఇక వెయ్యవద్దు. త్రేణుపు రూపంలో చెప్తాడు. త్రేణుపు వచ్చిందంటారు. ఆ త్రేణుపు వచ్చిందనుకోండి, మొదటి త్రేణుపు వచ్చింది అంటే నువ్వు పరిసమాప్తం చేసేయడం మొదలుపెట్టేయాలి. లేదా నీకే అవగాహన ఉండాలి, ఇంత తింటే నా కడుపు నిండిపోతుంది, 2-3 వంతులు పూర్తయిపోతాయని. తప్ప దీనికి లొంగిపోయి తినేయకూడదు. అదే అన్నమే పడగొట్టేస్తుంది అనడానికి కారణం అక్కడే వస్తుంది. దీనికి లొంగకుండా తినడం అలవాటు ఉన్నవాడు పడడు అంటే ఉన్నన్నాళ్ళు ఆరోగ్యంతో ఉంటాడు జాగ్రత్తగా. కాబట్టి దీనికి విరుద్ధం కదూ. అప్పుడు నియంత్రణ చేస్తాడు ఉపకారం చేయడానికి. త్రేణుపు రూపంలో చెప్తాడు. ఆ త్రేణుపు రూపంలో చెప్పినప్పుడు ఒక్కొక్కసారి ఏం చెప్తారంటే నాగము త్రేణుపు, కృకరము ఆకలి. ఈ 2 పరస్పరము సంబంధం కలిగినటువంటి వాయువులు. ఏమీ లేనప్పుడు తినమని మంట రూపంలోనూ చెప్తాడు, ఎక్కువైపోతే త్రేణుపు రూపంలోనూ చెప్తాడు. మొదటి త్రేణుపు పరమభాగవతోత్తములది వినపడగానేట ఇంట్లో ఉన్నటువంటి ఈశ్వరుడు పరమ ప్రశాంతత పొందుతాడు. ఇంట్లో పూజ చేయడం చేత కాదు ఆయన సంతోషం. పరమ భాగవతోత్తముడు ఒకడు ఇంటి లోపలికి వచ్చాడనుకోండి, ఆయన ఎగిరిగిరి చూస్తాట పైకి, వీడు వచ్చాడు రా, ఇన్నాళ్ళకి నన్ను నమ్ముకున్నవాడు వచ్చాడు రా ఇంట్లోకి, ఇన్నాళ్ళకి కదరా తీసుకొచ్చావు అని పొంగిపోతాట. ఆయన వచ్చి తిని త్రేణుపు వచ్చిందనుకోండి, పరమేశ్వరుడు ఆనందంతో పొంగిపోతాట. వాడి కడుపు నిండా తిన్నాడు రా ఇవాళ ఇక్కడ
అందుకే ఒక ఇంటి అభివృద్ధి దేని మీద ఆధారపడుతుంది అంటే ఇంటికొచ్చి తిన్న అతిథి యొక్క త్రేణుపు మీద ఆధారపడుతుంది. అలాగని కుక్కేయకూడదు, మళ్ళీ మాకు దొరుకుతారు ఏంటండి అని అదే పనిగా పెట్టేయకూడదు, వాడు భయపడిపోయేటట్టు, ఆయన ఆరోగ్యం పాడైపోతుంది. కాబట్టి ఆ త్రేణుపు అంత గొప్పది. ఇంట లక్ష్మి దేనికి నిలబడుతుంది అంటే శాస్త్రం ఓ మాట చెప్పింది, ఆ ఇల్లు అభ్యున్నతిని పొందుతుంది, ఇంట్లో ఉన్న వాళ్ళు క్షేమంగా ఉంటారు అనడానికి ప్రధాన కారణం ఏమిటో తెలుసా? మా ఇంట్లో కాళ్ళు కడిగారంటారు. అన్నం తిని వెళ్ళిపోవడం కాదు, కాళ్ళు కడుక్కోవాలి. భోజనం చేసిన తర్వాత ఇంట్లో కాళ్ళు కడిగి వెళ్ళాలి. ఇంట్లో కాళ్ళు కడుక్కోవడానికి చోటు లేదనుకోండి, మీ ఇంట్లో కాళ్ళు కడుక్కోవడానికి చోటు లేదు కదండి అని వెళ్ళిపోకూడదు. చేతులు కడుక్కోవడానికి మాత్రం చోటు ఉంటుంది ఖాయంగా కదా. అప్పుడు ఏం చేయాలంటే చేతులు కడుక్కొని ధార చేత్తోటి కొద్దిగా బొటన వేళ్ల మీద పోసుకోవాలి. బొటన వేళ్ల మీద పోసుకుని వెళ్ళాలి, పాదముల యొక్క బొటన వేళ్ల మీద. అలా పోసుకుంటే కాళ్ళు కడుక్కున్నట్టే. అప్పుడు ఏమవుతుందంటే ఆ ఇల్లు వృద్ధిలోకి వస్తుంది, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు క్షేమంగా ఉంటారు. అతిథిగా వెళ్ళిన వాడికి కర్తవ్యం అది. కాబట్టి తినకపోతే తినమని చెప్తాడు ఆకలి రూపంలో, ఎక్కువ తింటే ఇక చాలరా పోషేయికు లోపలని చెప్పి త్రేణుపు రూపంలో చెప్తాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.